ఆలస్యంగా పండిన మామిడి పండు. మామిడికాయల సీజనొచ్చింది. చిన్నారి తేజ ప్రతిరోజూ పండ్ల తోటలోకి పరుగున వెళ్లేవాడు. తన మామిడి పండు ఎప్పుడు పండుతుందా అని ఆశగా చూసేవాడు. అవి ఇంకా పచ్చగానే ఉన్నాయి అని బుంగమూతి పెట్టేవాడు. నా స్నేహితుడు రుక్మిణికి నిన్ననే తీయని మామిడి పండు దొరికింది. నాకు మాత్రం ఎందుకు ఆలస్యం? తేజ పండ్లని తట్టి అవి త్వరగా పండాలని ఆశించాడు. వాటిని అలా తట్టడం ఒక సరదా ప్రయత్నంలా కనిపించింది. అప్పుడే తోట చివర ఒక వేపచెట్టు కింద తెలివైన పెద్దాయన అయిన సాయిబాబా చిరునవ్వుతో కూర్చుని ఉన్నారు. ఆయన మొహంలో ఎప్పుడూ ప్రశాంతత ఉంటుంది. తేజ ఆయనను చూసి తన బాధను చెప్పడానికి ఆయన దగ్గరకు పరుగున వెళ్లాడు. తేజ ఆయన ముందు నిలబడి చేతులు నలుపుకుంటూ, బాబా, నా మామిడి పండు ఎందుకు పండడం లేదు? అందరి పండ్లు పండిపోతున్నాయి, నావి మాత్రం మొండికేస్తున్నాయి అని అడిగాడు. అతని గొంతులో చిలిపి ఫిర్యాదు ఉంది. సాయిబాబా ప్రేమగా నవ్వి, ప్రతి పండుకు దానికంటూ సమయముంటుంది తేజ. సూర్యుడు వెచ్చదనమిస్తాడు, చంద్రుడు చల్లదనమిస్తాడు. ఈ మ్యాజిక్ జరగడానికి ఓపిక కావాలి కదా అన్నారు. కాని బాబా, ఆలస్యంగా వస్తే ఆ తియ్యదనం పోతుందేమో? నా స్నేహితుడి మామిడి పండు అప్పుడే ఎంతో తియ్యగా ఉంది అని తేజ మళ్లీ అడిగాడు. త్వరగా పండురంగు మారకపోతే అది పచ్చిగానే ఉండిపోతుందని అతనికి భయం. బాబా ప్రేమగా తేజ తల నిమిరి, కొన్ని దీవెనలు ఎక్కువ సమయం తీసుకుంటాయి. అవి గబాగబా పండవు. ఎంత ఎక్కువ సమయం చెట్టుపై ఉంటే ఆ తీపి అంతా పండులో ఇంకిపోతుంది. అదే సబురి, ఓపిక, శక్తి అని వివరించారు. ఆ రోజునుండి తేజ తొందరపడటం మానేశాడు. ప్రతిరోజూ వచ్చి మామిడికాయను చూసి నవ్వి, సరే, నీ సమయం వచ్చేవరకు వేచి ఉంటాను అని ధైర్యంగా వెళ్ళిపోయేవాడు. అది నిజమైన సహనం నేర్చుకోవడం. చివరకు ఒక వారం తరువాత తేజ మామిడిపండు రంగు పూర్తిగా మారిపోయింది. అది బంగారు పసుపు రంగులోకి తియ్యని వాసనతో అందంగా మారిపోయింది. తేజ దానిని కోయగానే అది రుచిలో ఎంతో తియ్యగా, అద్భుతంగా ఉంది. తేజ పండులో ఉన్న గొప్ప తియ్యదనం చూసి సాయిబాబా చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకున్నాడు. నిజమే, మంచి విషయాలు రావడానికి సమయం పడుతుంది, కాని అవి వచ్చినప్పుడు ఆ సంతోషం రెట్టింపు అవుతుంది. ఓపికగా వేచి ఉండేవారికి మంచి ఫలితం లభిస్తుంది.